హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. ఫ్రంట్ స్కాలప్ ఏనండి, బ్యాక్ సైడ్ కూడా స్కాలప్ నెక్కే, రౌండ్ స్కాలప్. హ్యాండ్స్ దగ్గర ఇక్కడ 2 లేయర్స్ అయితే. సారీ బ్లాక్ కలర్లో ఉంది, బ్లౌజ్ అయితే రెడ్ కలర్లో ఉంది కాబట్టి నేను సారీది కొంచెం క్లాత్ తీసుకొని ఇలానైతే స్కాలప్ అయితే ఇచ్చినాను, 2 లేయర్స్ లాగా. ఇక్కడ నేను చిన్నగా ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఒక డిజైనర్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను క్లాత్ అనేది ఇలా ట్రయాంగిల్ లాగా తీసుకొని చిన్న పూసన్ అయితే కుట్టినానండి. ఈ హ్యాండ్ డిజైన్ వివరంగా మాత్రం ఇప్పుడు ఛానల్లో కంటిన్యూ చేస్తానండి. హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు క్లియర్గా పూర్తిగా వివరంగా ఉంటుంది. బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో ఒకసారి పూర్తిగా చూడండి. ఇలా హ్యాండ్స్ డిజైన్ ఇలా, బ్యాక్ మాత్రం స్కాలప్ ఇచ్చినాను, ఫ్రంట్ కూడా సేమ్ స్కాలపే. హెమ్మింగ్ కాలేదండి బ్లౌజు. ఇలా డోరీస్కి కింద ఇలానైతే హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేసినాను. ఓవరాల్గా లుక్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ కటింగ్ అనేది, స్టిచ్చింగ్ ఎలా చేసినాను అనేది వివరంగా మీకు అర్థమవుతుంది. ఇలా డబల్ లేయర్ పెట్టేటప్పుడు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా, ఇబ్బంది పడకుండా ఈజీ ప్రాసెస్లోనైతే క్లియర్గా ఉంటుంది. ఓకే అండి, మనము ఈ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఎలా ఉందో మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. హ్యాండ్స్ దగ్గర మనకు హ్యాండ్స్ ఎంత విడుతులు ఉందో ఖర్చుతో పాటు మనకు ఎంత కావాలో అంత క్యాన్వాస్ పేపర్ తీసుకోండి. ఇంతకు ముందు చెప్పినట్టు డిజైనరీ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా చూడండి. ఇలా ఒక 1/2 ఇంచ్ విడుతుతోటి, అంటే మీకు కర్వ్ అనేది ఎంత వెడల్పులో రావాలంటే హైట్లో రావాలి, కొంచెం నార్మల్గా ఇట్లా ఫ్లాట్గా ఉండన్నా కొంచెం కర్వ్ అనేది ఎక్కువ ఉండాలి అనే దాన్ని బట్టి, మీకు ఎంత హైట్లో కావాలనేది దాన్ని బట్టి చూసుకోండి. నేను ఇక్కడ 1/2 ఇంచ్ వరకు తీసుకున్నా, 1/2 ఇంచ్ సరిపోతుంది. మీకు నచ్చితే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, అంటే మీకు చెప్తే అర్థం కాదు కానీ కటింగ్ చేసిన తర్వాత చూపిస్తే అర్థమవుతుంది. ఇలా ఇది క్లోజ్ ఉందండి చూడండి, నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసిన, ఒకటేసారి 2 హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి. ఇలా ఇక్కడ నుంచి ఇలా నేను ఒక బాటిల్ మూత తీసుకున్నా. ఇలా తీసుకొని యాస్టీజ్గా నేను మార్కింగ్ ఏ రకంగా అయితే చేస్తున్నానో ఆ రకంగా మార్క్ చేసుకోండి. ఈ లైన్ ఎందుకంటే ఇక్కడ ఈ ఎడ్జెస్ అనేటి, ఈ మూలలు అనేటి కరెక్ట్గా 2 ఒకే దగ్గరికి, అంటే ప్రతిదీ అక్కడికి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది ఉంటుంది. కర్వ్స్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఈక్వల్గా వస్తాయి అన్నట్టు. ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి. ఇట్లా 4 లేయర్లు కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన మోడల్ హ్యాండ్స్ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఆ డిజైనరీ హ్యాండ్స్ రావాలి అని అంటే ఇట్లా 4 లేయర్స్ కట్ చేసుకోండి హ్యాండ్స్ కొరకు. ఈ బ్లౌజ్కి మాత్రం నెక్, ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్కి టోటల్గా కరువు డిజైన్ అండి, స్కాలపే. ఇలా ఎందుకంటే 4 లేయర్స్ ఎందుకనంటే ఇదొక హ్యాండ్కి, ఇదొక హ్యాండ్కి. ఓకేనా, ఒక హ్యాండ్కి 2 ఇట్లా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్రెడ్ అనేది చేంజ్ చేయాలి. ఫస్ట్ మనం తీసుకునేది బ్లాక్ కలర్ క్లాత్. ఓకేనా, మనం ఫస్ట్ బ్లాక్ అనేది థ్రెడ్ చేంజ్ చేసుకోండి. నేను ఒక హ్యాండ్ అయితే అంటే నార్మల్గా ఒక లేయర్ అయితే నేను స్టిచ్ చేసినానండి. ఇది ఎట్లా వేసుకోవాలని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పార్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది ఉల్టా పెట్టుకోండి. ఇది ఉల్టా పైన, ఇది కూడా క్యాన్వాస్ పేపర్ పెట్టుకోండి. మీకు ఎట్లా పెట్టుకున్నా, ఎలా స్టిచ్ చేసినా అనేది చూపిస్తా. దీన్ని ఇప్పుడు నేను పల్టాయించలేదండి, నార్మల్గా స్టిచ్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఇప్పుడు నేను క్లాత్ పైన పెడుతున్నా. లైనింగ్ పార్ట్ ఫస్ట్, దీనికేమో అతుకు పడ్డది, ఇది కూడా సీదా వేసుకోండి. ఓకేనా, లైనింగ్ ఇది జాయింట్ అనేది పడ్డది కాబట్టి అతుకు అనేది లోపలికి పోయేటట్టు వేస్తే బాగుంటుంది కదా, మనకు బయటకు కనిపించకుండా. ఇది ఉల్టా పెట్టుకోండి. ఏది మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే లేయర్ ఏ కలర్ అయితే
అనుకున్నామో ఆ కలర్ అనేది ఉల్టా తీసుకోండి. ఉల్టా తీసుకొని ఇది ఇలా కొంచెం షైనింగ్ ఉన్నది ఇట్లా పైన కనిపించాలి. ఇలా పైన కనిపిస్తే ఏంటంటే దీన్ని మనం పల్టాయించినప్పుడు లైనింగ్కి మంచిగా అతుక్కుంటుంది అన్నట్టు. కొంచెం గమ్ము టైప్ ఉంటుంది కదా. ఇలా సెంటర్ పాయింట్ చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది సెంటర్ ఉందిగా, ఇది కూడా సెంటర్లో వచ్చేటట్టు చూసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇలా క్లాత్ పెట్టుకొని ఒక చిన్న పిన్ పెట్టుకోండి కదలకుండా ఉండడం కోసం. ఇలా సెంటర్ దగ్గర ఒక పిన్ పెట్టుకోండి. ఓకేనా. క్యాన్వాస్ కానీ బక్రం పీస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు మనం కరువు డిజైన్ అయినా నెక్కు మనం డ్రెస్ పంజాబీ డ్రెస్లకు నెక్కులు అయితే వేస్తాం కదా, క్యాన్వాస్ కట్ చేస్తాం కదా, వాటికి ఎప్పుడు కానీ క్యాన్వాస్ కానీ బక్రం పీస్ అయినా ఏదైనా కట్ చేసుకున్నప్పుడు నెక్కు విడుతూ ఎంత ఉంది అనేది కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాతనే మనకు స్టిచ్ వేసుకొచ్చేది ఏంటంటే దాని చివర్లు ఎడ్జ్ మీద కుట్టు పడేటట్టు చూసుకురావాలి. ఎందుకంటే ఇది కొంచెము బక్రం అయితే ఇంకొంచెము క్లాత్ తిరిగినంత ఈజీగా బక్రం అనేది తిరగదు కదా, అందు గురించని చివర్లు వేసుకొచ్చేటట్టు చూసుకోండి కుట్టు. ఇలా ఈ కరువు డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు మీ దగ్గర జూకీ మిషన్ ఉంటే, నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉంటున్నాను బిగినర్స్కి, ఈ నల్ల మిషన్లు పెద్ద మిషన్లు అయితే మాత్రం మోటార్ తీసేయండి, కాళ్ళ మీద దొక్కండి. ఈ జూకీ మిషన్లు ఉంటే మాత్రం తక్కువ నంబర్ పెట్టుకోండి, స్లోగా రన్ అవుతుంది. మీకు కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం ఫాస్ట్ ఉరకకుండా నిదానంగా స్టిచ్ చేసుకురావచ్చు. ఓకేనా. ఇది మొత్తం ఇలానే స్టిచ్ చేసుకురావాలండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తా. ఇలా స్టిచ్ చేసుకోవాలి మొత్తము. ఇప్పుడు ఈ కర్వ్స్ అనేటివి ఇప్పుడు మన క్లాత్ అనేది కొంచెం ఎక్కువనే 1/2 ఇంచ్ వరకు అయితే తీసుకున్నా కదా, కొంచెం దగ్గరగా అంటే మరీ క్యాన్వాస్ దగ్గరికి కాకుండా జస్ట్ కొంచెం మనకు కుట్టు కనిపించే క్లాత్ అనేది కొంచెం కనిపించే విధంగా నాకు పల్టాయిస్తే ఏంటంటే నీట్గా రావాలి. లేదంటే ఇట్లా కట్ చేసుకోండి మీకు ఈజీగా అనిపిస్తే. ఇలా కట్ చేసుకున్నా కానీ ఇట్లా కట్ చేసినప్పుడు మరి ఈ కుట్టు కట్ కాకుండా చూసుకోవాలి. కింది కుట్టు ఇలా నీట్గా కర్వ్స్ అనేటివి దగ్గరగా ఇలా కట్ చేసినట్టయితే మనం చిన్న టక్స్ కూడా ఇచ్చినట్టయితే మనకు మూలలు అనేటివి మంచిగా తిరుగుతాయి. ఇలా ఈ కట్ చేసేటప్పుడు కూడా కొస కత్తెర వాడాలి. మనము మధ్యలో ఉన్నది ఇట్లా పెట్టి కట్ చేసినాం అనుకోండి, కొన్ని మందం క్లాత్లు ఉంటాయి, ఒకవేళ కుట్టు కట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళిందనుకో బట్ట వేస్ట్, కుట్టు వేస్ట్, క్లాత్ కొన్ని వాటికి తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, చేసేది ఏమి ఉండదు. తర్వాత బాధపడింది అనుకంటే కొస కత్తెర వాడండి. ఓకేనా. బిగినర్స్కి తెలుసుండదు, ఇలా ఖచ్చితంగా కొస కత్తెరనే యూజ్ చేయాలి ఈ చిన్న చిన్న మూలలు కట్ చేయడానికి. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఈ పిన్ తీసేయండి. పిన్ తీసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు పల్టాయించేసాను. ఈజీయేనండి, కాకపోతే కొంచెం టైము ఈ కర్వ్స్ అనేటివి స్టిచ్ చేసే వరకు ఇబ్బంది అనిపిస్తుంది. క్యాన్వాస్ వేయకున్నా అవసరం లేదు, కొంచెం మందంగా ఉన్న క్లాత్లకి ఇది కొంచెం పతలా ఉంది కాబట్టి క్యాన్వాస్ పేపర్ అనేది వేసిన. ఎందుకంటే డబల్ లేయర్ కాబట్టి మనకి కొంచెం కుట్టిన తర్వాత మరీ హెవీగా ఉండకుండా ఇది కొంచెం బాగా పతలా ఉంది క్లాత్, అందు గురించనే క్యాన్వాస్ పెట్టిన. దీన్ని ఐరన్ చేసుకొస్తే సూపర్ ఉంటుంది. వీలైతే మీకు ఐరన్ బాక్స్ లేదు అని అంటే మాత్రం చివర్లో స్టిచ్ వేసుకురండి. లేదు అంటే మనం క్యాన్వాస్ పేపర్ పెట్టినాం కాబట్టి అవసరం లేదండి. కొంచెం నీట్గా ఇలా కొంచెం నీట్గా సర్దుకుంటే సరిపోతుంది, చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది. ఐరన్ బాక్స్ ఉంటే ఇంకా నీట్గా అతుక్కపోతుంది అన్నట్టు అటే. ఓకేనా. ఇలా నేను ఇంకో లేయర్ కూడా మీకు పల్టాయించి మీకు చూపిస్తా. ఇలానైతే రెండిటికి నేనైతే కర్వ్స్ అనేటివి స్టిచ్ చేసుకున్నానండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని పక్క పెట్టుకోండి. నేను లైనింగ్కి అటాచ్ చేసిన చిన్నగా ఎంత ఒక 3 ఇంచుల వరకు క్లాత్ అనేది తీసుకొని ఇలా అటాచ్ చేసి పెట్టుకున్నా. మీకు క్లియర్గా ఉంటుంది కదా. ఇలా ఫస్ట్ అయితే మరీ చెప్తున్నా అండి, లోతు ఒకవేళ మీరు తీసుకొని ఎదురు బదురు చూసుకుంటా అని చెప్పని అనుకున్నప్పుడు మాత్రమే లోతు తర్వాత తీసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ మొత్తం తీసి కుట్టిన తర్వాత ఇవి పక్కన రాలేదనుకోండి మరి ఇబ్బంది పడతారు మీరే. ఇలా ఇప్పుడు నేను ఇటు సైడు ఇది బ్యాక్ పార్ట్, ఇట్స్ ఈ బ్లౌజ్ ఈ హ్యాండ్ కూడా ఇది బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా ఇది బ్యాక్ పార్టు, ఇటు సైడ్ పక్కన ఇది బ్యాక్ పార్టు, ఇది ఉల్టా ఇది ఉల్టా. ఇప్పుడు మనం దీనిపైన పెట్టే లేయరు
దీని మీద కరెక్ట్గా వస్తుంది. మనం ఇటు సైడ్ చూస్తే ఖర్చు అనేది లోపలికి వెళ్తుంది. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నా, మన మిస్టేక్స్ చేయకుండా. ఎందుకంటే నేను ఫస్ట్ లోత్ తీసుకున్నా, లోత్ అనేది ఫస్ట్ తీస్తే మాత్రం ఎదురు బదురు చూసుకోండి. లేదు అని అంటే మాత్రం తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లోత్ తీసుకోండి. ఇది బెస్ట్. మీకు అంటే కన్ఫ్యూజన్ అవుతున్నా అని అనుకుంటే మాత్రం ఓకేనా. ఇది ఇట్లనే పక్కకు పెట్టేస్తున్నా. దీంతో ఇప్పుడు పని లేదు. ఇంకో లేయర్ కుట్టిన తర్వాత అది చెప్తా. ఇప్పుడు మనము ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. దీనిపైన ఈ లేయర్ ఉంది కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి కట్ చేసి పెట్టినా కదా క్యాన్వాస్ పేపరు. దీన్ని నేను దారం మళ్ళీ చేంజ్ చేయాలి. ఇంతకుముందు బ్లాక్ స్టిచ్ చేసిన కదా, మళ్ళీ ఇప్పుడు రెడ్ చేంజ్ చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఎందుకనంటే ఇప్పుడు బ్లాక్ పైన మనం రెడ్ పెట్టినాం అనుకోండి, ఎంత గలీజ్ కనిపిస్తే చెప్పండి మీరే. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. అసలు మెయిన్గా మనకు హ్యాండ్ మొత్తం కనిపించేది ఇది. దీనికి చిన్నగా బార్డర్ ఉంది. దీనికి మనం ఇప్పుడు కరువు డిజైన్ తీయాలి. ఇలా క్లాత్ కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోండి ఓకేనా. ఇలా చూసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇది ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ నేను సెంటర్గా చూసుకుని ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఎలాగ కట్ చేసుకునేది. సెంటర్ పాయింట్ వీలైతే ఒక చిన్న పిన్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత విధిగా ఇంతకుముందు నేను బ్లాక్ లేయర్ పైన ఈ క్యాన్వాస్ పేపర్ ఎలా స్టిచ్ చేసినో కొంచెం చిన్న కుట్టు పెట్టుకోండి. ఎందుకనంటే మనం ఈ కరువు తిరిగేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకున్నాం అనుకోండి, ఆ పెద్ద కుట్టు పెట్టిన దగ్గర అక్కడ మూల అనేది పర్ఫెక్ట్గా రాకుండా కొంచెము ఊడిపోయినట్టు వస్తుంది. ఆ మూల అనేది కరెక్ట్గా రాదు. అంటే మనకు కరువు అనేది అంత నీట్గా కనిపించదు అన్నట్టు. మనకి మూలలు అనేటివి కరెక్ట్గా కనిపిస్తేనే మనకి స్కాలప్ నెక్ స్కాలప్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న కుట్టు పెట్టుకోండి వీలైనంత. ఎంతవరకు మీరు చిన్న కుట్టు పెట్టుకోగలుగుతారో అంత చిన్నగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసి చూపిస్తానండి మీకు. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన డైరెక్ట్ స్కాలప్ ఈ స్టిప్ పెట్టి స్టిచ్ చేస్తుంది, మరి ఇది ఎట్లా అని అనుకుంటారేమో. మీకు డౌట్ వచ్చిందా రాలేదా నాకు తెలియదు, కానీ ఆ డౌట్ మీకు రావాలి. రాకపోతే దాని గురించి నేనైతే షేర్ చేస్తున్నా. ఎందుకనంటే ఇది మనము కర్వ్ అనేది పల్టాయించేసిన తర్వాత పేపర్ స్టిప్ అనేది లోపలికి వెళ్తుంది. దానిపైన మనం స్టిచ్ చేసుకొస్తాం. స్టిచ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తుంది ఎట్లా వచ్చింది అనేది ఓకేనా. పల్టాయించేసినానా అండి. ఇలా 2 కర్వ్స్ అయితే స్టెప్స్. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏదైతే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని ఇలా నీట్గా కర్వ్స్ అనేది తీసి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ పైన మనం ఏదైతే లేయర్ పెట్టాలనుకున్నామో సారీ కలర్ మొత్తము ఈ బ్లాక్ ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇలా మీకు కరువు అయితే డిజైన్ ఏడు వరకు రావాలనుకుంటారో కొంచెం ఒక దూరపు కుట్టు మీద ఒక స్టిచ్ వేసుకురండి నీట్గా ఇలా సర్దుకుంటూ. ఐరన్ బాక్స్ లేకపోతే నేను చెప్పేది, ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకురండి. ఇలా సేమ్ దీనికి కూడా ఇంకొకటి ఎక్స్ట్రా కుట్టు వేసుకురండి. ఇది ఎందుకు అని అంటే కదలకుండా ఉండడం కోసము, మనకి బ్లాక్ క్లాత్ అనేది ముడతలు రాకుండా ఉండడం కోసం మాత్రమే ఈ స్టిచ్ అనేది లోపలికి వెళ్తుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేద్దాం మనం తర్వాత. ఇలా పెట్టేసుకున్నామా, ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసేయండి. కొంచెం లావు కనిపిస్తుంది కదా. మరీ ఎక్స్ట్రా కట్ చేయమన్నా అని చెప్పేసి పూర్తిగా దగ్గర దాకా తీసుకురాకుండ్రి, కొంచెం ఎక్స్ట్రా ఉండని లోపలికి. ఇప్పుడు మనం ఏదైతే ఫ్యాబ్రిక్ పెట్టుకున్నామో సేమ్ యాస్టీస్గా ఇలా రానివ్వండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఐరన్ బాక్స్ ఉంటే మనకి ఇప్పుడు దీని లోపలికి క్యాన్వాస్ పేపర్ వైట్ది ఉంది కాబట్టి ఈ చివర్లు స్టిచ్ చేసుకుంటారండి. అంటే మనకు అటు ఇటు కదలకుండా ఉండాలి అని అంటే టాప్ స్టిచ్ ఒకటి ఏమంటారు పెద్ద కుట్టు పెట్టుకొని రండి. తర్వాత విప్పడానికి ఛాన్స్ ఉండేటట్టు.
కదలకుండా ఉండడం కోసం మాత్రమే ఇలా కరెక్ట్గా సెంటర్గా ఏది ఉంది, దేనికి ఎంత ఉంది, ఎంత విడుతులు తీసుకున్నాం అనేది క్లియర్గా చూసుకొని ఇలా కర్వ్స్ అనేటివి నీట్గా వచ్చేటట్టు ఇలా మళ్ళీ ఒక హ్యాండ్ ఎక్కువ ఒక హ్యాండ్ తక్కువ అనేటట్టు కాకుండా రెండు ఈక్వల్గా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకురండి. వేసుకొస్తే ఏంటంటే మనకి నీట్గా కనిపిస్తుంది, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా ఇలా ఇలా చూస్తే ఇక్కడ 3/4 ఇంచ్ వరకు ఉంది గ్యాబు, ఇక్కడ కూడా సేమ్ 3/4 ఇంచ్ వరకు ఉంది. ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత దీనిపైన కలర్ అయితే దారం మనకు రెడ్ కలర్ థ్రెడ్డే ఉంది కాబట్టి మీరు ఒకవేళ డైరెక్ట్ ఇక్కడ నుంచి వేసుకొస్తా అంటే వేసుకురండి, అది మీ ఇష్టం. చిన్న కుట్టు పెట్టుకోండి, మళ్ళీ కరువు డిజైనే కాబట్టి చిన్న కుట్టు పెట్టి మనం వేసిన క్యాన్వాస్ పేపర్ అనేది లోపలికి కనిపించొద్దు, ఇక బయటకు కనిపించకుండా నీట్గా దగ్గర నుంచి కుట్టు వేసుకురండి. ఇలా చూడండి, మనకి ఏమన్నా తేడా కనిపిస్తుందా? ఇలా నీట్గా మనం స్టిచ్ చేసుకుంటే స్కాలప్ 2 లేయర్స్ స్కాలప్ అయితే రెడీ అయిందండి. అండ్ 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎట్లా ఉంది అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా?